పరమేశ్వరుడు ఎంత ప్రకాశ స్వరూపుడో అంత ఆర్ద్ర స్వరూపుడు. అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత, దయ, ప్రేమ, ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతిస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో 2 స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి, కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం ఆనందం. అదే శివుడు జ్యోతిస్ఫాటకలింగం అనడం, మౌళి విలసత్పుణ్యేందు వాంతామృతై అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఎవడు? ధ్రువపదం, ధ్రువుడు ఆయన. అచలం శాశ్వతం ధ్రువం అని వర్ణించింది కదా. శాశ్వతమైన వాడు. ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారనివాడు ఒకడున్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అల రేపు ఉండదు. అంతెందుకు, ఇప్పుడు కనబడిన అల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం శాశ్వతం ధ్రువం. ఇలాంటి అలలు లాంటి వాళ్ళ మనమే కాదు కనిపించే ప్రతిదీ. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. ఇప్పుడు చెప్పండి, భారతీయుల పూజా విధానాలు కేవలం నమ్మకాల, విశ్వాసాల కాదు, విజ్ఞానాలు. ప్రతివీ కూడా విశ్వాన్నంతటిని ఏక చైతన్యంగా చూడగలిగేటటువంటి మహావిజ్ఞానం మనం ప్రార్థించే ప్రార్థనల్లోనే పెట్టుకున్నామే. ఇలాంటి ఈ దేశానికి ప్రార్థనలు నేర్పుతారా వచ్చి? ఇలాంటి ఈ దేశం కోసం ఎవడో వచ్చి ప్రార్థన చేయాలా? ఇంతకన్నా ప్రార్థన ఎవడు చేయగలడు? విశ్వవ్యాపకమైన మహాచైతన్యాన్ని కదిలించి విశ్వాన్నే మార్చగలిగే విశ్వేశ్వరుణ్ణి ఆరాధించే దేశానికి ఒకడు మతం వచ్చి చెప్పాలా? ప్రార్థనలు వచ్చి చెప్పాలా? అవి మన వాళ్ళు వినాలా? ఇప్పుడు చెప్పండి, ఇది ఇంత విశిష్టమైన ఈ భవ్య సంస్కృతికి నమస్కారం చేసుకున్నారు.